నక్క జిత్తులు. అనగనగా ఓ అడవి. దానికి రాజు సింహం. నక్క కుందేలుతో అది ఎంతో స్నేహంగా ఉండేది. వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు. అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలుని తినేయాలని చూసేది. కానీ దానికి ఏదైనా కీడు తలపడితే తనను సింహం బతకనివ్వదని ఆగిపోయేది. ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది. ఇలా ఉండగా ఓ రోజు పరధ్యానంగా నడుస్తున్న సింహం కాలులో ముళ్ళు దిగబడింది. తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది. కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది. ఇక కుందేలును హాయిగా తినేయచ్చు అనుకుంది. ఇంతలో నక్క, రాజా, మీరేం కంగారు పడొద్దు. మా స్నేహితులకు వైద్యం తెలుసు. కాలిలో విరిగిన ముళ్ళులను తీయడంలో వారిని మించిన వారు లేరు. వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది. ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ళ సహాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది. అరే, భలే తీసేసావే అని మెచ్చుకుంది. కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకొని వచ్చింది. అయ్యో, నాకు నయమైంది. అయినా నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులు ఎందుకు అని సింహం అనబోతుండగానే, అదిగో ఆ సింహం సరిగ్గా నడవలేదు. మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి అంది నక్క. నేనేమో ఈ కుందేలును తింటాను అంది నక్క. దాని బుద్ధి బయటపడడంతో సింహం ముందు బాధపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్క పైన హైనాల పైన విరుచుకుపడింది. హైనాలు ఎలాగో పారిపోయాయి. కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది.